తలకాయ కర్రీ కోసమని నేను కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నా. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి. నేనైతే సుమారు ఒక ఆరు గంటలు వేస్తున్నా, 6 పావులు వేస్తున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని మసాలా ఏంటి అంటే కొన్ని మిరియాలు, లవంగాలు, చెక్క, సాజీర అలాంటివి కొన్ని వేసుకోవాలి. ఇంతే, ఎక్కువ వేసుకోవద్దు. ఇంతవరకు వేసుకోవాలి. ఇది తలకాయ కూర వండుతున్నా. ఇది చాలా మంచిది, ఇది ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇది చాలామంది చిన్నపిల్లలు ఎక్కువ తినరు, కానీ దీని సోరు అంటే చాలా బాగుంటుంది. తింటే పెద్దోళ్ళకైనా చిన్న వాళ్ళకైనా చాలా ఒంటికి మంచిది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అందుకని ఈ తలకాయ కర్రీ తప్పనిసరిగా మీరు తిని చూసి నాకు కామెంట్ చేయండి. దీంట్లో నాలుక ఉంటుంది చూడు, ఈ నాలుకలు చిన్నపిల్లలకు తినిపిస్తే చాలా బాగుంటారు. పిల్లలకు లోక జ్ఞానం బాగా వస్తుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచిది. కానీ పిల్లలలో ఎక్కువ శాతమే ఇది తలకాయ కూరలో ఉండేది నాలుక మాత్రం చాలా మంచిది. పిల్లలకు ప్రత్యేకంగా ఇది వండి పెడితే మంచిది. ఆగింది, అవి మసాలాలు వేస్తున్నా. దాని తర్వాత పచ్చిమిర్చి, ఇది చాలా మంది చేస్తుంది కదా ఇది అని మీరు మానేయకండి. తప్పకుండా మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇష్టం వాళ్ళైనా సరే నాకు సపోర్ట్గా ఉండండి. ఇంకా నేను ఏ విధంగా మాట్లాడాలి చెప్పాలి అనేది మీరు కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఎవరెంత కుళ్ళుకున్నా పర్వాలేదు, మన పని మనం చేసుకొని ముందుకు వెళ్ళడంలో తప్పేం లేదు, చేసుకోగలరు. ఇప్పుడు నేను తలకాయ కూర వేస్తున్నా. ఎందుకంటే పసుపు వేయలేదు. దీంట్లో కొంచెం ఆయిల్లో ఎక్కువ ఉడికిన తర్వాత అప్పుడు పసుపుని అల్లం వేస్తా. దాని తర్వాత కారము, ఉప్పు వేసేసి కుక్కర్ విజిల్ పెడతా. విజిల్ పెట్టి ఒక 3 విజిల్ ఇచ్చిన తర్వాత అప్పుడు దింపేసి విజిల్ తీసేసి కొత్తిమీర, పుదీనా వేసేసి కొంచెం మసాలా, ధనియాల పొడి అవి వేసి ఇంకా ఉప్పు చూసుకొని దింపుకోవడమే. కర్రీ అయిపోయినట్టు. ఓకేనమ్మా.